ఫస్ట్ మన ఫిరాయింపుల ఎమ్మెల్యే సంబంధించి ఈరోజు విచారణ జరిగింది. ఆ విచారణలో మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే మరి గడ్డం ప్రసాద్ గారు స్పీకర్గా ఉన్నారో వారికి ఒక మంచి స్టేట్మెంట్ ఎలా సుప్రీంకోర్టు ఇచ్చింది. ఒక మంచి డైలాగ్ వాడింది. అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన మీరు తీసుకుంటారా, మేము తీసుకోవాలా యాక్షన్. ఇక చివరి వారం రోజులు అంటారు, మరి 4 వారాల తర్వాత విచారణ అంటారు. ఫస్ట్ అదే అంశం ఉన్నది. ఇక మనం ఈ రాష్ట్రంలో ఈ 10 మంది ఇక ఆల్మోస్ట్ ఇక మీరు ఫిక్స్ అయిపోవచ్చు. ఇక రేపో మాపో మరి ఇప్పుడు కడియం శ్రీహరి అదే రకంగా దానం నాగేందర్ రాజీనామాకు చేసే అవకాశం ఉందన్నట్టుగా ఒక వార్త. మరి నిజంగా చేస్తారా అనేది తెలియదు. సో దాదాపుగా ఇప్పుడు ఈ వస్తా ఉన్న న్యూస్ని బట్టి చూస్తే అదే అర్థమవుతుంది. ఫస్ట్ నేను అందుకే అదే టైటిల్ తీసుకున్నా. ఇంకా మరి గరం గరం ముచ్చట్లో ఫస్ట్ గరమైన జోలు ఏంటంటే ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వారంలో ఆ నిర్ణయం తీసుకోకుంటే జైలుకే అని చెప్పేసి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి. తెలంగాణ స్పీకర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు నిర్ణయం తీసుకుంటారా లేక మమ్మల్ని తీసుకోమంటారా? విచారణ 4 వారాలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం. అదే ఇక్కడ మీరు ఒక పాయింట్కి అబ్జర్వ్ చేస్తే వారంలో నిర్ణయం తీసుకోకుంటే జైలుకు పోతారా అని ఎవరినంటాంది అనేది ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేని జైలు పెడితే ఓకేనే, పోయి స్పీకర్ గారి పైన మాట్లాడతారు సుప్రీంకోర్టు. ఇంకోటి ఏమంటుందంటే రేపో మాపో న్యూ ఇయర్ రాబోతుంది కదా, మరి న్యూ ఇయర్ మీరు జైల్లో వేసుకోవాలనుకుంటారా లేదా బయట వేసుకోవాలనుకుంటారా? హ్యాపీ న్యూ ఇయర్ మీకు హ్యాపీగా ఉండాలా సాడ్గా ఉండాలా అని స్పీకర్ గారిని ఇక ముట్టికాయ వచ్చి తలకాయ మీద 4 దర్శింది. ఏమా ఇన్ని రోజులు అయితే అని చెప్పబట్టి నువ్వు చెప్తే పట్టించుకుంటలేవు, మరి నీకేమన్నా సపరేట్గా ఏమైనా చెప్పాలనా? చెప్తే వింటావా లేదంటే తీసుకపోయి నిన్ను జైలేవా? ఏదున్నా వారం లోపల నిర్ణయం తీసుకో, 4 వారాల తర్వాత విచారణ చేస్తాం అని చెప్పేసి ఆల్మోస్ట్ ఇక రేపు ఆయన చైర్కి, ఆయనకు కాదు ఆయన చైర్కి గౌరవం ఇచ్చి ఇంకా ఇంకా ఎక్స్టెన్షన్ ఇస్తుంది అంతే. సో ఈ వారం లోపల నిర్ణయం తీసుకోవాలనేది ఇప్పుడు పెద్ద సమస్య. ఓ ఇంతవరకు విచారణకు రాలే కడియం శ్రీ గారి దానం నాగేందర్. ఇప్పుడు జూబ్లీస్లో ఓట్లు అయిపోయి 2 రోజులు అవుతలేదు, మళ్ళీ ఎమ్మటే ఇంకో కొత్త ఓట్లు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి దాంట్లో మేజర్ ఫస్ట్ పొజిషన్లో దానం నాగేందర్ ఉంటాడు. ఎందుకంటే పట్టపగటీలు అందరూ చూస్తున్నాగా ఎంపీగా పోటీ చేసింది. ఇక తర్వాత మనం కడియం శ్రీ గారు బిడ్డ కోసం ప్రచారాల మీద ప్రచారాలు చేసింది. సో వీళ్ళిద్దరూ రాజీనామాకు సిద్ధమవుతున్నారు అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సిద్ధం కావాల్సిన అవసరం కూడా ఉంది వాస్తవానికి నిజంగా మాట్లాడితే. మరి ఈ ఫిరాయింపు ఎమ్మెల్యే విషయంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడిన మాటలు ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమని మాట్లాడిండు? ఇయో గతంలో కాంగ్రెస్ నుంచి అల్లపోయిన వాళ్ళు ఏమన్నా అయిపోయిందా, అనర్హత పడ్డదా? వీళ్ళకి ఎందుకు పడుతుంది, నేనున్నాక మీకేం కాదు, మీ చక్కగా తిని పండుకోవచ్చు అని చెప్పింది. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. మరి ఇవాళ వాళ్ళకి ఏం చెప్తాడు? ఎందుకంటే ఇక రేపా మాప గుట్కు మిటుకు అంటుంది 10 మందికి. ఎవడెప్పుడు వీకే తెలియదు. స్పీకర్ గారి పైన ఘాటైన వ్యాఖ్యలు చేసింది. నువ్వు జైల్లో అంటావా సపోర్ట్ వాళ్ళ పైన ఏదో ఒక యాక్షన్, నువ్వు మంచా చెడా ఏదన్నా తీసుకో, మాకు సంబంధం లేదు, ఫైనల్గా నువ్వు యాక్షన్ తీసుకోవాలి, నీ చైర్కి మేము ఇస్తున్న గౌరవం అని చెప్పేసి 3-4 నెలలకు వెళ్ళి పొడిగిస్తాను. స్పీకర్ని రేవంత్ రెడ్డి జుట్టు పట్టుకొని హోల్లో పెట్టిండు. ఏం చేస్తారో చేసుకోవాలి. స్పీకర్ తిట్లు పడతాడు. ఈ తిట్లు ఇండైరెక్ట్గా ఎవరికంటే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రేవంత్ రెడ్డికే, పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ నడిపిస్తున్న రేవంత్ రెడ్డికి ఈ తిట్లు వర్తిస్తాయి. కాకపోతే ఆయన రేవంత్ రెడ్డి మొక్కలు లేకుండా స్పీకర్ గారు మొక్క వచ్చింది అంతే. ఈయన తీసుకున్న నిర్ణయం ఎవరు చెప్తే తీసుకుంటూ రేవంత్ రెడ్డి చెప్తే తీసుకుండు. మరి తిట్లు కూడా రేవంత్ రెడ్డికే వాడాలి. ఇంకా ఎమ్మెల్యేల అనర్హత విచారణ విషయంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో మీరు నిర్ణయం తీసుకుంటారా లేక మమ్మల్ని తీసుకోమంటారా అని ప్రశ్నించింది. ఈ అంశంలో వచ్చే వారం లోపు నిర్ణయం తీసుకోవాలని, లేదంటే కోర్టు ధిక్కారణ కింద స్పీకర్ను జైలుకు పంపుతామని హెచ్చరించింది. అనంతరం కేసు విచారణను 4 వారాలు వాయిదా వేసింది. అయితే కోర్టు ఇచ్చిన 3 నెలలు గడువు ముగిసినా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా కోర్టును ధిక్కరించారని స్పీకర్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి దాఖలైన మరో 2 వేర్వేరు పిటిషన్లపై ఇవాళ ప్రధాన న్యాయమూర్తి
జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఎమ్మెల్యే అర్హతపై రోజువారీ విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సిజే గవాయ్ స్పష్టం చేశారు. స్పీకర్ తరపున న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ ఎమ్మెల్యే అర్హతపై 4 వారాల్లో విచారణ పూర్తి చేస్తామని ధర్మాసనాన్ని తెలిపారు. ఏదన్నా సరే మేము కథం చేస్తామా, మేము దండం పెడతాం, ఇక మమ్మల్ని వదిలేరి, ఇక మేము చేసిన లంగా పనులు ఇప్పటికే మస్తుగా అయినాయి, ఇక మేము భూమి మీదకి వస్తాం, మేము భూమి మీదకి వచ్చి మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసారు. ఎవరు చెప్పారు? సింఘ్వి సింఘ్వి సంఘ్వి సింఘ్వి సంఘ్ అన్నారు. నేనేమడదాక ఆ సింఘ్వే చెప్పినట్టు ఇప్పుడు ఇక్కడ ఇది హైకోర్టులో ఇది బీసీ రిజర్వేషన్ పైన వాదిస్తుండు, మా బలమైన వాదన వినిపిస్తున్నాం, బలమైన వాదన వినిపించే బలమైన లాయర్ కనుక టాటా చెప్పేసి ఇప్పుడు ఈ ఫిరాయింపు ఏమేరకు ఒక్కొక్కరు కూర్చోబడుతుండొచ్చు వచ్చేయాలి. నైట్ తిన్నది ఒటికి ఎక్కుతుందో మరి ఎక్కదో నాకైతే డౌటే, ఎక్కపోతుండొచ్చు ఈ వార్త చూసినాక. ఫిరాయింపుదారులు దేవునికి దండం పెట్టి సాయిరామ్ అనుకొని ఇక మీ కథ ఒడిచినట్టే, ఆల్మోస్ట్ ఒడిచినట్లుగానే భావించవచ్చు. నేనైతే గట్లనే అనుకుంటాను. ఇది ఆయనకు సంబంధించి మన ఫిరాయింపుల పంచాయతీ, ఇది ఫస్ట్ పంచాయతీ ఈ రాష్ట్రంలో. ఇక వీళ్ళు ఆల్మోస్ట్ ఇక ఉప ఎన్నికలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా కావాలి. ఇక మనట్లకే ఉండదు. మరి రేవంత్ రెడ్డి చెప్పలేం, ఒక్క నిమిషం, జూబ్లీస్ మేనేజ్ చేసినట్టు మరి మిగతావి కూడా మేనేజ్ చేస్తాడా? ఈ 10 మంది కూడా మేనేజ్ చేసి ఇంకో 10 మంది అంటాడు, విలీనం అంటాడు, ఇంకో 14 కావాలట, వేట మొదలు పెట్టినట. ఏది కూడా పెద్దగా వర్కౌట్ అవుతలేదు. ఏ వేట పెట్టినా ఏం పెట్టినా చివరకు జూబ్లీస్ లాగా మిగతా 10 స్థానాల్లో కూడా ఉప ఎన్నికలు వస్తాయి. మరి రేవంత్ రెడ్డి అక్కడ పోల్ మేనేజ్మెంట్ చేస్తాడా, ఓట్లకు 25,000 2500 30,000 వస్తాడా చూద్దాం. కానీ ఓట్లు రావడం అయితే తథ్యంగా కనిపిస్తుంది. ఇక పంగనామాలు ఇప్పుడు వీళ్ళు ఎవరైతే 10 మందిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పోయి రూపాయి సాధించింది లేదు, రూపాయి అభివృద్ధి లేదు, రూపాయి పథకాలు లేవు, వాళ్ళకు సొంతం కూడా లాభం లేదు. ఎందుకంటే వాళ్ళకేం పదవులు వీక్కేలే, మంత్రి పదవులు గాడిది గుడ్డే వీళ్ళు సాధించింది. పార్టీలకు పోయి బీఆర్ఎస్ లో బదనామయ్యారు, అనర్హత వేటు వాడి సొసైటీలో బదనామయ్యారు. ఇక మేము ఈ పార్టీ కాదని కట్టుకున్న మోగని పేరు చెప్పుకోలేక అదో ఇజ్జత్ తక్కువ పంచాయతీ. సో ఇట్లా ఇన్ని రకాలుగా నష్టపోయారు. మరి వాళ్ళైతే ఏ క్షణమైనా వాళ్ళ బతుకు ఆగమైతే కనిపిస్తాను. సో ఇది ఒక పంచాయతీ, ఇది కాంగ్రెస్ పంచాయతీ.